ఢిల్లీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే ఢిల్లీకి హార్ట్ బీట్ లాంటి ఈ ఏరియాకి వచ్చాం. ఈ ఏరియా పేరే సిపి అంటే కర్నాడ్ ప్లేస్. ఈ కర్నాడ్ ప్లేస్ కంప్లీట్గా ఢిల్లీలో మేజర్ బిజినెస్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఫారినర్స్కి సంబంధించిన అన్ని రకాల వస్తువు దొరుకుతుంది. ఇలాంటి ప్లేస్ని మాత్రం ఢిల్లీలో వచ్చినప్పుడు కంపల్సరీగా చూడాలి. ఢిల్లీ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా చూసే ప్లేస్ కర్నాడ్ ప్లేస్. షార్ట్లో చెప్పాలంటే ది బెస్ట్ ప్లేస్ అండ్ షాపింగ్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్ ఇస్ వెరీ అంటే ఇక్కడ ఫారినర్స్ కానీ మన ఇండియన్స్ కానీ టూరిస్టులు కానీ అందరూ వస్తుంటారు. బట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ అలాగే పెద్ద ఫ్లాగ్ కూడా ఉంది. అలాగే పాలికా బజార్ ఉంది. ఆ పాలికా బజార్ షాపింగ్ కూడా చేద్దాం. అందులో కూడా చాలా మోర్ ఐటమ్స్ దొరుకుతాయి. అతిపెద్ద మెయిన్ బ్రాంచ్ ఎల్ఐసి బిల్డింగ్ కూడా ఈ కర్నాడ్ ప్లేస్లో మనం చూడొచ్చు. మీకు నేను ఢిల్లీ చూపించాలనుకునేటప్పుడు చూపించవలసిన వాటిల్లో ఈ కర్నాడ్ ప్లేస్ కూడా ఒకటి. ఈ ప్లేస్కు వచ్చినందుకు అలాగే మీతో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా సూపర్గా ఉంటుంది. వేడివేడిగా ఉంటాయి. సంథింగ్ స్పెషల్ ఇక్కడ వీళ్ళు చేసే ఏ గులాబ్ జామ్ కానీ సమోసా కానీ కొంచెం సపరేట్గా టేస్ట్ వస్తుంది. ఇందులో ఎక్స్పర్ట్స్. దహీ పాపిడి చాట్, దీని పేరు దహీ పాపిడి చాట్ అంట. చాలా టేస్ట్గా ఉంది. ఆలూతో చేశారు. ఆలు, పెరుగు, ఇంకా వేరే వేరే ఏవో 2-3 మిక్స్ చేస్తారు. బట్ ఓవరాల్గా అయితే టేస్ట్ చాలా బాగుంది. ఆలూకి టిక్కీ చాట్ అంటే ఇది ఒక వేరే డిష్. ఇది కూడా చాలా బాగుంది. కంపల్సరీగా ఢిల్లీ వస్తే మనకు స్ట్రీట్ ఫుడ్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఢిల్లీలో ఉన్న రోషన్ ది కుల్ఫీ. ఇక్కడ కుల్ఫీ ఫేమస్. సంథింగ్ స్పెషల్. చాలామంది వచ్చి ఇక్కడ తింటుంటారు. ఒక కుల్ఫీ తిందాం రండి. అబ్బో, కుల్ఫీలు సేమియా కూడా వీళ్ళు వేశారు. ఇది నిజంగా గ్రేట్. ఎందుకంటే కుల్ఫీ నేను ఇప్పుడు ఇలా తెలియదు. ఢిల్లీ వాళ్ళు ఏదైనా స్పెషల్ అనుకుంటాను మరి. సో ఈ కుల్ఫీని కంపల్సరీ టేస్ట్ చేద్దాం. రోషన్ ది కుల్ఫీ మాత్రం సూపర్గా ఉంటుంది. వీలైతే తప్పకుండా టేస్ట్ చేయండి. ఇది ఢిల్లీలో ఉన్న బిక్రనేవాలా స్వీట్ షాప్. ప్రతి ఐటెం కూడా ఇక్కడ చాలా స్పెషల్గా ఉంది. ఢిల్లీ స్పెషల్ ఢోక్లా. ఇది కూడా సూపర్గా ఉంటుంది. లస్సీ చూడండి, మట్టి కలర్లో ఇచ్చాడు. అంటే వేడివేడిగా చేసిన హల్వా చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే సూపర్. ఢిల్లీలో ఛార్జింగ్తో నడిచే బ్యాటరీ ఆటోలు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో మనం ప్రయాణం కూడా చాలా సులువుగా చేయొచ్చు. ఇది ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్లో ఒక భాగం. మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ తింటారు. ఎర్లీ మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ నిజంగా బాగుంది. అచ్చా బహుత్. ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్లో ఒక స్పెషల్ ఐటమ్ మురదాబాద్ బిర్యానీ. ఇప్పుడు దానికోసం మనం వెళ్తున్నాం. ఈ బిర్యానీ, చికెన్ బిర్యానీ వెరీ టేస్ట్ఫుల్. ఆవిరితో చేస్తారు. ఆయిల్ అసలు ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఢిల్లీ వచ్చేటప్పుడు మీరు కూడా ఈ మురదాబాద్ బిర్యానీ టేస్ట్ చేయండి. ఇట్స్ టేస్టీ. ఢిల్లీ వస్తే ఇక్కడ రోడ్ల మీద తిరిగితే బాగా వేడి చేస్తుంది. స్ట్రైన్ అయిపోతాం. ఎనర్జీ లెవెల్స్ పడిపోయేటప్పుడు ప్రతి చోట కూడా ఇలాంటి లెమన్ వాటర్ షాపులు ఉంటాయి. ఈ లెమన్ వాటర్ 20 రూపీస్ అంట. ఈ 20 రూపీస్ లెమన్ వాటర్ తాగితే మనకు దాహం పోతుంది, ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి ఈ స్ట్రీట్ ఫుడ్లో ఈ లెమన్ వాటర్కి చూడడానికి సాదాసిద్ధంగా కనిపిస్తుంది, కానీ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎనర్జీ లెవెల్స్ కాపాడుకోవాలనుకుంటే ఈ లెమన్ వాటర్ తాగండి. సూపర్గా ఉంది. ఇంకాస్త ఎనర్జెటిక్గా ఢిల్లీని చూద్దాం.
ఇప్పుడు మనం ఢిల్లీలో మార్కెట్లోకి వచ్చాం. సో స్ట్రీట్ మార్కెట్, దీన్ని మండే మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అన్ని దాదాపుగా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. షూస్ కానీ, బెల్ట్లు కానీ, క్యాప్లు కానీ, స్పెట్స్ కానీ, ఎవ్రీథింగ్ తక్కువ దొరుకుతాయి. ఒకసారి అలా మార్కెట్లో ఒక లుక్ వేసేద్దాం రండి. $350-500లో ది బెస్ట్ షూస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకోవచ్చు. కంప్లీట్గా షూ కాంప్లెక్స్ అండి. ఇక్కడ అన్ని మొత్తం ఈ స్ట్రీట్ అంతా కూడా ఓన్లీ షూస్ దొరుకుతాయి. చాలా మోడల్స్, చాలా వెరైటీ. చూడండి ఇక్కడ మొత్తం కంప్లీట్గా బ్యాగ్స్ మార్కెట్. అన్ని రకాల బ్యాగులు కూడా ఇక్కడ హోల్సేల్ రేట్లుగా దొరుకుతున్నాయి. స్ట్రీట్ మొత్తం బ్యాగుల మార్కెట్. తక్కువ రేట్గా ఇక్కడ కొనొచ్చు. చాలా చాలా క్రౌడ్గా ఉంటుంది. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ఇంకా రండి, నాతో బోర్డు అని చూపిస్తాను. లేడీస్ బట్టలు అండ్ పిల్లల బట్టలు దొరికే చోటు ఇది. చాలా వెరైటీస్ ఉంటాయి తక్కువలో. రండి కమాన్. ఇక్కడ జస్ట్ 200-300లో మంచి మంచి వెరైటీస్, మంచి మంచి మోడల్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. मैडम जी स्टॉल लो, सब लो. ఈ గ్యారెంటీ ఇవ్వాలా? 20 రూపీస్. ఓన్లీ 20 రూపీస్ అంటే ఏదైనా సరే ప్యాకెట్. చూడండి ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అన్ని లేడీస్ ఐటమ్స్. మీరు చూడండి, ఐ థింక్ చెవులో పెట్టుకుని పోయిన తర్వాత అలా చాలా వరకు ఫ్యాన్సీ జ్యువెలరీ, ఎవ్రీ ఫ్యాన్సీ జ్యువెలరీ కూడా చాలా తక్కువ రేట్లోనే ఇక్కడ దొరుకుతున్నాయి. జస్ట్ 100 రూపాయలకి, 150 రూపాయలకి ఇంత మంచి బుజ్జి అక్వేరింగ్ కూడా ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ లేడీస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో అతి తక్కువ రేట్లు అంటే ఒక 10 రూపీస్, 20 రూపీస్కి ఈ మోడల్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు అంటారు ముందు 200-300 అండి, ఇది షోరూమ్ ఐటమ్ అని చెప్తారు. కానీ ఇది మనకి 70-80 రూపీస్కి ఇస్తారు. ఫైనల్గా బేర పడితే ఇంకా 2-3 తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తారు. ఇది పాలికా బజార్ గేట్ నెంబర్ 4. మొత్తం ఈ పాలికా బజార్లో 7 గేట్స్ ఉంటాయండి. 7 గేట్లలో ఇప్పుడు మనం 4వ నెంబర్ గేట్ నుంచి వెళ్తున్నాం. లోపల అండర్ గ్రౌండ్ మార్కెట్ ఉంది. ఏం కావాలంటే అది హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఢిల్లీ షాపింగ్లో చాలా ఉన్నాయి, అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. ఈ పాలికా బజార్ మన ఏషియాలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ ఏసీ మార్కెట్. ఇక్కడ అందరికీ సంబంధించిన అన్ని రకాల వస్తువులు కూడా దొరుకుతాయి. అటు లేడీస్ కానీ, ఇటు జెంట్స్ కానీ, పిల్లలు కానీ అందరికీ సంబంధించిన ఓవరాల్ అన్ని ఐటమ్స్ కూడా అతి తక్కువ రేటుకు దొరుకుతాయి. దానికి తోడుగా స్పెషల్ డిజైన్స్, స్పెషల్ మోడల్స్ చాలా ఉంటాయి. తప్పనిసరిగా మీరు ఢిల్లీ వస్తే ఇది కంపల్సరిగా మీరు షాపింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 100% ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, అలాగే జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ ఉంటుంది, ఎవ్రీథింగ్. కాకపోతే రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. సో ఇక్కడ దొరికిన మోడల్స్ బయట దాదాపుగా ఎక్కడ దొరకవు ఇది ఈ రేటుకి. ఢిల్లీ టూర్ కంప్లీటెడ్. జస్ట్ నౌ రీచ్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఢిల్లీ. బ్యాక్ టు వైజాగ్. లెట్స్ గో. నా కళ్ళతో మీకు ఢిల్లీ చూపిస్తాను అన్నాను, చూపించాను. మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అదండి ఢిల్లీ టూర్ అలా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో గొప్ప గొప్ప విశేషాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇంకో వీడియోలో మనం షేర్ చేసుకుందాం. మీ విలువైన సూచనలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్. మీ ధనుంజయ్.